కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వాణిజ్య దుకాణాల సముదాయంలో మంటలు చెలరేగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, ప్రమాదానికి గల కారణాలేంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అసలు గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణ నడిబొడ్డున్నటువంటి నెహ్రూ చౌక్ సెంటర్ లో ఉన్నటువంటి వాణిజ్య దుకాణాల సముదాయంలో ఈ ప్రమాదం సంభవించింది. కాంప్లెక్స్ లోనే వస్త్ర దుకాణాల్లో భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన కాంప్లెక్స్ లోనే జూనియర్ కళాశాల, అలాగే స్టేట్ బ్యాంక్ సంబంధించినటువంటి నెహ్రూ చౌక్ శాఖ బ్రాంచ్ కార్యాలయాలు కూడా ఉన్నాయి. అగ్ని ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే మంటలను అదుపు చేసేందుకు 4 అగ్నిమాపక శకటాలను కూడా తెప్పించి మరి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మంటలు అదుపులోకి రావడానికి ఇంకా సమయం పట్టేటట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ మంటలు ఇతర దుకాణాలకు వ్యాపిస్తున్నటువంటి తరుణంలో ఆయా దుకాణాలకు మంటలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సమీపంలో ఈ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలముకుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా, గుడివాడకి సమీప ప్రాంతాల నుంచి కూడా అగ్నిమాపక శకటాలను రప్పించి అధికారులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కాంప్లెక్స్ వద్దకు ఎవరైతే దుకాణదారులు ఉన్నారో వారందరి వద్దకు చేరుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పండుగ సీజన్ సమీపిస్తోంది. ఇది క్రిస్మస్ కావచ్చు, అలాగే ఇతర సంక్రాంతి, ఇతర పండుగలు సమీపిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సరుకుని తెప్పించి మరి ఈ దుకాణాల్లో ఉంచిన తరుణంలో ఈ మంటల్లో ఎంత మేరకు సరుకు మంటలు కాలిపోయింది అనే విషయంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో దుకాణదారులందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షల కోట్ల రూపాయల సరుకుని ఈ మా దుకాణాల్లో తీసుకొచ్చినట్టుగా కూడా దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ మంటలతో స్థానికులు భయాందోళనకు గురై రోడ్డుపైకి రావడం జరిగింది. సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసదారులు కూడా ఆందోళనలో ఉన్నారు. ముందుగా కాంప్లెక్స్ లో ఉన్నటువంటి సెల్ ఫోన్ దుకాణం నుంచి మంటలు వచ్చినట్టుగా కూడా స్థానికులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ లో సంబంధించినటువంటి బ్యాటరీ కావచ్చు, సెల్ ఫోన్ లో షార్ట్ సర్క్యూట్ కావచ్చు, దాని ద్వారానే ఈ మంటలు వ్యాప్తి చెందాయా అనే విషయంలో అయితే ఇంకా సమగ్రమైనటువంటి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ప్రాథమికంగా అయితే స్థానికంగా ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ సెల్ ఫోన్ దుకాణం నుంచే మంటలు బయటకు వచ్చినట్టుగా అయితే ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో చాలా వరకు జన వాసాలతో ఉండేటువంటి కాంప్లెక్స్ తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో కొంతవరకు ఇక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు. ఈ వస్తువులు అలాగే సామాగ్రి పెద్ద ఎత్తునటువంటి కాలిపోవడం జరిగింది. ప్రమాద కారణాలను తెలుసుకునే పనిలో అయితే అగ్నిమాపక శాఖ అధికారులు నిమగ్నమన్నారు. ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చిన తరువాత ఇతరతర సంబంధించిన ప్రమాద కారణాలపై ఆరా తీసే అవకాశం ఉందని చెప్పి ఆకాశం కనిపిస్తోంది. అలాగే స్థానికంగా గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఘటనా స్థలానికి చేరుకొని ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అధికారులతో మాట్లాడుతూ ప్రమాద వివరాలను తెలుసుకుంటున్నారు. దీనికి సంబంధించి బాధితులతో కూడా మాట్లాడి ప్రమాదం సంబంధించిన కారణాలు తెలుసుకుంటామని చెప్పి వాళ్ళని కూడా కొంత సముదాయిస్తున్నటువంటి పరిస్థితి అయితే గుడివాడలో కనిపిస్తోంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.